జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. పుట్టి చిలుకల్ల గుట్ట మీద కుంకుమల మారే యుద్ధంల కత్తి పట్టి కాకతీయులను తరిమే ప్రతాపరుద్ర సైన్యాన్ని పరుగెత్తించే ఏకన్నేపల్లి జంగలిలో గిరిజనుల జాతర ఏ జల జల జంపన్న నది దాపున జాతర కొండ కోన నడి మధ్య నడవి బిడ్డ జాతర తెలంగాణ గడ్డ మీద మేడారం జాతర ఏకన్నేపల్లి జంగలిలో వన జీవుల జాతర జల జల జంపన్న నది దాపున జాతర మీద పులుల నడుమ సమ్మక్క నాడు పుట్టి చిలుకల్ల గుట్ట మీద కుంకుమల మారే యుద్ధంల కత్తి పట్టి కాకతీయులను తరిమే ప్రతాపరుద్ర సైన్యాన్ని పరుగెత్తించే ఏకన్నేపల్లి జంగలిలో మా వన జీవుల జాతర పౌర్ణమంటే మీకు ఇష్టము 2 ఏళ్లకొక్కసారి మిమ్ము కొలుతుము ఆచరించి వాగులోన పుణ్య స్నానము తల్లులార పోసేము ఒడి బియ్యము నీ గద్దెల చుట్టూ చేస్తే పరిదక్షిణలు సంతానం లేనోళ్లకు కలుగు పిల్లలు నీ బెల్లం చల్లినట్టి పంట పొలాలు పండునంట ధాన్యాలు పుట్లకు పుట్లు సర్పాలు పెద్ద పులులు పూజించినట్టి తల్లి నాగులమ్మ చెట్టు కింద నువ్వు కుంకుమ భరణే పూజారి మీద పూని వస్తావు గద్దెపైకి నువ్వు ఆది శక్తి రూపం వనరాణి జనని ఏకన్నేపల్లి జంగలిలో మా గిరిజనుల జాతర గులాంగిరిని ప్రశ్నించిన గుడెం జాతర గుండె ధైర్యాన్ని చాటే కొండ జాతర జోడెత్తుల పండ్ల పల్లె జనం జాతర బెల్లాన్ని బంగారంగా కొలిచే జాతర పల్లి నుండి సారమ్మ రాకలు మేడారం గద్దెలపై మీకు పూజలు మరునాడు ఎదురు కోళ్ళ కోలాహలము సమ్మక్క నీకు అదే ఆహ్వానము గద్దె మీది నీ ప్రతిమకు కోటి మొక్కులు తీరిపోవు భక్త జనం చింత చిక్కులు నీకిష్టమైన బెల్లం నిలువెత్తు చూపుతాము నీ గద్దె కాడ నిలిచి సమ్మక్క పటు చీర సారె పెట్టి నీకు నిలువుతో పిడిచి తడి బట్ట తానమాడాం దీవించు సారక్క ఏకన్నేపల్లి జంగలిలో గిరిజనుల జాతర
ఏ జల జల జంపన్న నది దాపున జాతర కొండ కోన నడి మధ్యన అడవి బిడ్డ జాతర తెలంగాణ గడ్డ మీద మేడారం జాతర ఏ కన్నేపల్లి జంగలిలో వన జీవుల జాతర జల జల జంపన్న నది దాపున జాతర జాతరమ్మ జాతర సమక సారక జాతర తెలంగాణ గడ్డ మీద మేడారం జాతర. ఆదివాసీ బిడ్డల జాతర మా తల్లి సమ్మక్క సమ్మక్క వనం జాతర మా తల్లి సారక్క సారక్క జనం జాతర.
జంగలిలో గిరిజనుల జాతర ఏ జల జల జంపన్న నది దాపున జాతర కొండ కోన నడి మధ్య నడవి బిడ్డ జాతర తెలంగాణ గడ్డ మీద మేడారం జాతర ఏ కన్నేపల్లి జంగలిలో వన జీవుల జాతర జల జల జంపన్న నది దాపున జాతర మీద పులుల నడుమ సమ్మక్క నాడు పుట్టి చిలుకల్ల గుట్ట మీద కుంకుమల మారే యుద్ధంల కత్తి పట్టి కాకతీయులను తరిమే ప్రతాపరుద్ర సైన్యాన్ని పరుగెత్తించే ఏ కన్నేపల్లి జంగలిలో మా వన జీవుల జాతర జాతర జనజాతర దక్షిణ భారత కుంభమేళగా పేరుగాంచిన మేడారం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అశేష భక్తజనం ఎదురు చూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. వనదేవత సమ్మక్క తల్లి చిలకలగుట్టు నుంచి జన అరణ్యంలోకి ప్రవేశించడంతో మేడారం పులకించిపోయింది. లక్షలాది మంది భక్తుల జయ జయ ధ్వనాలు, శివశక్తుల పూనకాలు, డప్పు వాయిద్యాల హోరుతోటి దండకారణ్యం మారుమోగిపోతుంది. సమ్మక్క తల్లి ఆగమనం అత్యంత వైభవంగా జరిగింది. వనం వీడి తల్లి జనంలోకి రాగానే భక్తుల కోలాహలం మిన్నంటింది. మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. మేడారం మహాజాతర తెలంగాణ కుంభమేళా ఈ గంటల సప్పుడుతో స్టార్ట్ అయిందని చెప్పాలి. మరి కాసేపట్లోనే సమ్మక్క తల్లి ఆగమనం కాబోతోంది. చిలకల గట్టు నుంచి పోలీసు తుపాకీ తూటాల శబ్దాల మధ్య గౌరవ వందనం స్వీకరిస్తూ మరి కాసేపట్లోనే సమ్మక్క తల్లి రాబోతోంది. మనం చూడొచ్చు శివాలూగుతూ మేడారం మొత్తం కూడా శివాలూగుతుందని చెప్పాలి. సమ్మక్క సారలమ్మ పూనకాలతో మేడారం మొత్తం కూడా పూనకాలతో శివమెత్తుతోందని చెప్పాలి. ఇప్పటికే సారలమ్మ చేరుకుంది. మనం ప్రస్తుతానికి సమ్మక్క సారలమ్మ గద్దెల లోపల ఉన్నాం. సో ఇది మనకు కనిపించేది సారలమ్మ గద్దె. సో ఇప్పటికే సారలమ్మ గద్దెకు చేరుకుంది. సో లక్షలు కోట్లాది మంది భక్తుల గంటల శబ్దాల మధ్య సమ్మక్క సారలమ్మ నినాదాల మధ్య ఒక నమ్మకాల మధ్య సమ్మక్కకు సారలమ్మకు ఎత్తు బంగారాన్ని అర్పిస్తూ ఇక్కడ భక్తులు మాత్రం చేరుకుంటున్నారని చెప్పాలి. సో ఇప్పటికే సారలమ్మ గద్దెకు చేరుకుంది. మనం చూడొచ్చు ఇక్కడ కనీసం నడవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనే చెప్పాలి. ఇది సారలమ్మ గద్దె దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి అటు గోవిందరాజు గద్దె, ఆ తర్వాత పగిడిద్దరాజు గద్దె, సో ముగ్గురు కూడా గద్దెల మీదకి చేరుకున్నారు. ఇక సమ్మక్క రావడం మాత్రమే ఆలస్యం అని చెప్పాలి. మరి కాసేపట్లోనే చిలకల గట్టు నుంచి సమ్మక్క తల్లి రాబోతోంది. సమ్మక్క వచ్చే ముందు నిజానికి మేడారం మొత్తం కూడా ఒక మహా నామస్మరణతో మారుమోగుతోందని చెప్పాలి. ఒక భక్తి, ఒక నమ్మకం, మనసు నిండా నమ్మకంతో మాత్రమే మేడారం వస్తూ ఉంటారు. చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు సమ్మక్క సారలమ్మలతో. ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి అన్న. యానం పాండిచేరి. ప్రతిసారి వస్తారా? ప్రతిసారి వస్తామన్న. ఎందుకు రావాలని ఉన్న నమ్మకంతో ఇంకెక్కడ ఉండదన్న మాకు. తిరుపతి తర్వాత తెలంగాణలో ఎక్కువ నమ్మేది సమ్మక్క సారక్కనే. అందుకు మొక్కుకున్నాయన్ని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. కోరినాయి అన్న. తిరిగి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇది 3వ సారి అన్న రావడం. 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు వస్తూ ఉంటాం మేము. వస్తూ ఉంటాం. మరి అంటే వచ్చినప్పుడు ఎట్లా ఎంతమంది వస్తూ ఉంటారు? ఎన్ని రోజులు ఉంటారు? ఎప్పుడు అంత క్రౌడ్ లేదు కానీ ఈసారి క్రౌడ్ ఎక్కువ ఉందన్న, బాగా ఎక్కువ. ప్రసాదం అమ్మవారిది ఇవ్వాలంటే పైసలు తీసుకుంటారు. అంతే. ఏమైంది? పైసలు అడిగితే ప్రసాదం ఇస్తున్నారు. అమ్మవారి ప్రసాదం పైసలు ఇస్తేనే ఇస్తారు. ఇట్లా డబ్బులు తీసుకొని ఇస్తున్నారా? డబ్బులు తీసుకొని ఇస్తారు. ఎంత తీసుకుంటున్నారు? 50 రూపాయలు, 100 రూపాయలు. తిడుతున్నారు. ఇయ్యంపో అని అంటే ఏంది అంటే దర్శించుకొని అమ్మవారి ప్రసాదం కోసం వస్తాం మనం. హైదరాబాద్ లో ఉంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఇంత దూరం వచ్చి ఈరోజు సెకండ్ డే రోజు మేము వచ్చింది. ఇద్దరు ఒకటేసారి దర్శనం చేసుకోవాలని ఇంత దూరం వచ్చినాం. ఇప్పుడు ఈ ప్రసాదానికి 50 రూపాయలు 30 రూపాయలు అడుగుతున్నాం. ఇప్పుడు ఈ ప్రసాదానికి 50 రూపాయలు ఇస్తున్నారా? దయచేసి ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం కొంచెం తీసుకోవాలి. ఎందుకంటే భక్తుల దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నది మాత్రం ఒకటి వినిపిస్తోంది. సో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ
అతి పెద్ద కార్యక్రమానికి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి రిమార్క్స్ రాకుండా చూసుకోవాలి. సో ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలని భక్తులు కోరుకుంటున్నారు. ఈవెన్ రాజ్ న్యూస్ కూడా కోరుకుంటుంది. ఎందుకంటే లక్షలు కోట్లాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ నమ్మకంతో వస్తూ ఉంటారు. నిజానికి ఒక రూట్ అనేది ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అడవులు ముళ్ళు దారులెంబడి వస్తూ ఉంటారు. సో వచ్చినటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కానీ కొంతమంది చేతివాటం చూపిస్తున్నారనేది మాత్రం ఇక్కడ భక్తులు చెప్తున్నటువంటి అంశం. ఏం చెప్పాలంటే సార్ మా జనగామ సార్ మాది ఎల్లంల గ్రామం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా చాలా లైట్లు ఉండే ఇబ్బంది లేకుండా ఉండే సార్. చాలా చీకట్లో భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు సార్. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండే ఏర్పాట్లు బాగా చేశారు సార్. కానీ ప్రభుత్వం వచ్చినాక అక్కడ వచ్చే భక్తులకు మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే ఏర్పడినాయి. చింతల దగ్గర ఉన్న చీకట్లు అయితే చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. కొంచెం మళ్ళా సార్ అయినా కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే చిన్నపిల్లలతో వస్తారు, మహిళలు వస్తారు, వృద్ధులు వస్తారు, వితంతులు వస్తారు సార్. కొంచెం ఇబ్బంది లేకుండా కొంచెం, ఎందుకంటే వీళ్ళ వీఐపీలే తాకడే ఎక్కువ సార్. వాస్తవం చెప్పాలంటే కొంచెం జనాన్ని కూడా చూసుకోవాలి సార్. ఎందుకంటే చిన్నపిల్లలతో ఇప్పుడు దేవుడు అంటే అందరికి దేవుడే కదా సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి దేవుడే. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు వాస్తవంగా నేను చూశాను సార్. మేము గతంలో అక్కడ చింతల దగ్గర ఉన్నప్పుడు చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా సార్. ఓకే, ఇప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు సార్, బాగానే చేసిరు. ఇంకా ముందు కూడా బాగాలని కోరుకుంటున్నాను. కానీ చాలా అంటే అద్భుతంగా కనిపిస్తుంది. రాతి శిలలతోటి నలువైపులా ఎక్కడ చూసినా కానీ ఈవెన్ గద్దెల విస్తీర్ణం కూడా పెరిగింది. గతంలో చాలా ఇరుకిరుగ్గా ఉండే, ఇప్పుడు కొంత విస్తీర్ణం కనిపిస్తుందో. ఈ విషయంలో మాత్రం కొంత బాగానే చేసినట్టు కనిపిస్తుందో. చాలా తక్కువ ఈ విషయంలో తక్కువ టైంలో ఈ విషయంలో ఓకే సార్. ఇక్కడ లోపల విషయంలో మాత్రం ఓకే, ఇబ్బంది లేకుండా మాత్రం విశాలంగా ఉంది. ఈ ఏర్పాటు మాత్రం ఓకే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. మా జనగాం సార్, ఎల్లంల సర్పంచ్. ఎవ్రీ ఇయర్ వస్తాను సార్. సర్పంచ్ పల్లరాజేశ్వరరెడ్డి అభిమాని సార్ జనగాం. ఆయన ఒక సర్పంచ్ అంట. సో మేడారం మహాజాతరకు వచ్చే వాళ్ళకి ఆఫ్ కోర్స్ గతంతో పోలిస్తే కనుక కొన్ని చేంజెస్ ఉన్నాయని చెప్పాలి. కొంత విస్తీర్ణం పెరిగింది. రాతి శిలలతోటి అండ్ పోలీస్ బందోబస్తు కూడా పెరిగింది. ఎక్కడికక్కడ పోలీసులు కూడా అలర్ట్ గానే ఉన్నారు. భక్తులకు ఎక్కడ ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్ గానే ఉన్నారు. ఈవెన్ నలుమూలల నుంచి ప్రతి రోడ్లో కూడా అడుగడుక్కు పోలీసులు ఉన్నారు. అడుగడుక్కు కూడా పోలీసు పహారా కనిపిస్తోంది. సో ప్రస్తుతానికి మనం పగిడిద్దరాజు గద్దె దగ్గర ఉన్నాం. సమ్మక్క సారలమ్మల్లో పగిడిద్దరాజు కానీ, గోవిందరాజు కానీ, ఆ తర్వాత సారక్క కానీ, ఆ తర్వాత సమ్మక్క కానీ, సో ఈ ముగ్గురు ఇప్పటికే గద్దెలకు చేరుకున్నారు. సమ్మక్క మరి కాసేపట్లోనే ఈరోజు గద్దెకు చేరుకోబోతున్నారు. సో ఇది ఇంకా లక్షలాదిగా కోట్లాదిగా తరలి వస్తున్నారు. ఇంకా అంటే నిజానికి ఆకట్టుకునే విధంగానే ఉందని చెప్పాలి. ఆ రాతి శిలల పైన ఉన్నటువంటి శిల్పాల పైన ఉన్నటువంటి ఏవైతే ఆ ముద్రలు ఉన్నాయో, ఆ శిల్పాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఈ గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలాగా, ఇక్కడున్నటువంటి సాంప్రదాయాల్ని ప్రతిబింబించేలాగా ఆ శిలల పైన చెక్కారని చెప్పాలి. కొన్ని వేలాది వందలాది ముద్రల్ని ఈ శిలల పైన చెక్కి ఈరోజు వీటిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ కూడా లక్షలాది మంది పూనకాలతో, లక్షలాది మంది భక్తుల నమ్మకాల మధ్య ఈరోజు కోట్లాది మంది భక్తులు ఇక్కడికి చాలా నమ్మకంతో, నెత్తిన బంగారంతో వస్తున్నారు. ఎప్పటికప్పుడు రాజ్ న్యూస్ మేడారం నుంచి ప్రత్యక్ష ప్రసారం ఇస్తూనే ఉంటుంది. ఇక్కడున్నటువంటి ప్రతి అంశాన్ని ప్రజలకు చేరవేస్తూనే ఉంటుంది. కెమెరామెన్ బాలుతో శ్రీకాంత్, మేడారం, రాజ్ న్యూస్.